హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అరుణ్ ఫ్యామిలీ వైబ్. ఇది ట్రిప్లో డే 2 వీడియో. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే తెలంగాణలో మినీ మాల్దీవ్స్ అని పిలిచే సోమశీలకు అయితే వెళ్తున్నాం. అది కూడా రోడ్ ట్రిప్లో ఫ్యామిలీతో కాబట్టి ఫుల్ ఎక్సైట్మెంట్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళే దారిలో అయితే కొండలు ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సోమశీల అయితే రీచ్ అవుతున్నాం ఇప్పుడు కొంచెం సేపట్లో. ఇప్పుడు సోమశీలకు అయితే రీచ్ అయినాం. మేమున్న ప్లేస్ నుంచి సోమశీల 3 hours జర్నీ అవుతుంది. మేము పిల్లల మరి మహబూబ్ నగర్ నుంచి అయితే వచ్చినాం సోమశీలకి. మేము వచ్చే వరకు అయితే ఈవినింగ్ అయిపోయింది. సన్సెట్ టైంకి అయితే మేము వచ్చినాము. సన్సెట్ వ్యూ కూడా చాలా బాగుంది. మేమైతే ఎగ్జైట్మెంట్ ఆగలేకపోతున్నాం. మా పేరెంట్స్ రాకపోయినా సరే మేము అందరం అయితే వాటర్ దగ్గరికి అయితే పోతున్నాం. వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఈ వ్యూ చూడండి, 2 కొండల మధ్యలో వాటర్ అయితే మస్తు కనిపిస్తుంది. ఇక్కడ ఈవినింగ్ అవ్వగానే వాటర్ దగ్గరికి పోలీస్ వాళ్ళు అయితే పోనివ్వరు అనుకుంటా. పొద్దున ఇంకెంత చలి పెడుతుందో. ఇవైతే లేక్ వ్యూ రిసార్ట్స్ అనుకుంటా. సోమశీలలో లాస్ట్కి ఉన్న రిసార్ట్స్ అయితే ఇవి. ఇంకా వాటర్కి కూడా చాలా దగ్గర ఉన్న రిసార్ట్స్ అయితే ఇవి అనమాట. దీని తర్వాత అయితే ఏ రిసార్ట్స్ అయితే లేవు. ఇక్కడ మనకి వాటర్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి. జెట్స్కి, కాయాకింగ్, బోటింగ్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఈవినింగ్ అయితే క్లోజ్ చేస్తారు యాక్టివిటీస్ అన్నీ. ఇప్పుడైతే మా పిన్ని మా మమ్మీ వాటర్లో దీపం అయితే వదులుతారు. ఇట్లా వాటర్లో దీపం వదిలితే మంచిదంట. ఇంకా ఈ దీపం అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి ఇక్కడనే దొరుకుతాయి. ఇక్కడ ఆంటీ వాళ్ళు అయితే అమ్ముతారు. ఇప్పుడే దీపం అయితే వదలడం అయిపోయిందనమాట. ఇంకా ఈవినింగ్ అవుతుంది కాబట్టి పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ వాటర్ దగ్గర ఉండనివ్వట్లేదు. ఈవినింగ్ అయితే వాటర్లోకి వెళ్ళడం లేదనమాట. పోలీసు వాళ్ళు అయితే వెళ్ళిపోమంటారు. ఇంకా బోట్స్ కూడా అన్నీ వచ్చేస్తున్నాయి. బోటింగ్ కూడా అయిపోతుంది ఇప్పుడు. సోమశీలలో అయితే చాలా రూమ్స్, చాలా రిసార్ట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మన నెక్స్ట్ వర్క్ అదే అనమాట, రూమ్ తీసుకోవడానికి అయితే వెళ్ళాలి. మేము తీసుకున్న రిసార్ట్ పేరు వచ్చేసి ఐలాండ్ రిసార్ట్ అనమాట. ఈ రిసార్ట్లో రూమ్స్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. మనకి రూమ్స్లో ఒక బెడ్, ఫ్యాన్, ఒక మిర్రర్, టీపై, దాంతో పాటు ఒక కుర్చీ, డస్ట్బిన్, ఇంకా అటాచ్మెంట్ బాత్రూమ్ అయితే ఉంటుంది. మనకి ఈ రూమ్లో టీవీ కూడా ఉంటాయి. టీవీకి అయితే వైఫై కనెక్ట్ ఉంటుంది. అన్ని ఓటీటీస్ కూడా వస్తాయి. ఈ ఐలాండ్ రిసార్ట్కి అయితే చాలా పెద్ద పార్కింగ్ ఉంది. రిసార్ట్ నైట్ వ్యూ అయితే ఇట్లుంటుంది. వాటర్కి అయితే ఒక 200 మీటర్ డిస్టెన్స్లోనే ఉంది ఈ రిసార్ట్ అయితే. అందరం కార్ల నుంచి అయితే బ్యాగ్స్ అయితే తీసుకుంటున్నాం ఇప్పుడు రూమ్లో పెట్టడానికి. రిసెప్షన్లో మా డాడీ పేమెంట్ గురించి ఏదో డిస్కస్ అయితే చేస్తుండో. ఈ రిసార్ట్లో మొత్తం 2 types ఆఫ్ రూమ్స్ అయితే ఉన్నాయి. ఒకటేమో రూమ్ 3500, అది ఏసీ రూమ్. ఇంకోటి నాన్ ఏసీ రూమ్ 2500. వింటర్ కాబట్టి మేము నాన్ ఏసీ అయితే తీసుకున్నాం. 2 rooms అయితే తీసుకున్నాము. మా డాడీ మా బాబాయ్ అయితే మాకు ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళారు. ఫుడ్ అయితే వచ్చేసింది. చికెన్, ఇంకా వైట్ రైస్, ఫిష్ ఫ్రై అయితే తీసుకొచ్చారు. వాళ్ళు వేరే రూమ్లో తింటారు. మేమైతే 4 ఈ రూమ్లో తింటున్నాం పిల్లలం. మార్నింగ్ లేవగానే మా రూమ్లో నుంచి అయితే కర్టన్స్ ఓపెన్ చేయగానే వ్యూ అయితే ఇట్లుంది అనమాట. మేము తీసుకున్న రూమ్స్ వెనకాలనే వాటర్ అయితే ఉన్నాయి. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. మార్నింగ్ లేవగానే మా బాబాయ్ అయితే కార్ క్లీన్ చేసుకుంటుండు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మా మమ్మీ, డాడీ, పిన్ని అందరు అయితే ఏదో మీటింగ్ పెట్టారు మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 6:37 అవుతుంది. మేము ఎర్లీ మార్నింగ్ లేచి వ్యూ షూటింగ్ అయితే పోతున్నాం. సన్ రైజ్ అయితే ఇప్పుడు అయింది. అందరు లేచారు. మా డాడీ వాళ్ళు, మమ్మీ, పిన్ని, బాబాయ్ అందరు లేచారు. మా తీరుతో నేను కూడా లేచినాం. ఓన్లీ 2 persons అయితే లేవలేరు. వాళ్ళు ఎవరంటే ఐషు, మౌనిక. ఇంటికాడ అంటారు, మా ఇంటికి వచ్చినా కూడా అంటారు, ఎక్కడికైనా పోతే అంటారు, ట్రిప్కి వచ్చినా కూడా అంటారు. వేస్ట్. పొద్దున్న చేసి ఆ వ్యూ ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది. పండుకుంటే ఏమొస్తుంది, రాత్రి వద్దాం అనుకున్నాం. మన ఫుల్ చీకటి ఉండదు, భయమేమి ఉండదు. కానీ పొద్దున ఏమైనా అనిపిస్తుందా? ఇంకా పొద్దున్న లేచి ఉంటే ఎంత ఫాగ్ కనిపిస్తుందని. ఇప్పుడే ఫాగ్ కనిపిస్తుంది. 6 o'clock కొంచెం కనిపించింది. చూడడానికి వచ్చింది, అప్పుడు కొంచెం కనిపించింది. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళేసి వచ్చింది. నైట్ అయితే అప్పుడు ఏం కనిపించలేదు. ఇప్పుడు అదాకా పోవచ్చా?
పోవచ్చు. లొకేషన్ మాత్రం గోడ కట్టిండ్రు, పెద్ద గోడ. అంటే సూపర్. ఎడవితే గోడ, ఇది గోడ అరే ఇక్కడ పెద్ద గోడ దుంకడానికి లేదు కానీ బాగుంది అక్కడైతే అని చెప్పి వాళ్ళు అట్లా కట్టినారంట. ఇది అసలు లొకేషన్. పెద్ద గోడ ఉందిగా, దుంకరా అది అంత సూపర్. దుంకు ఆడ పక్కన రోడ్డే ఉంది పోవడానికి. జర్ ఇదైతే లొకేషన్. నాకు తెలిసి ఇక్కడ వరకు వాటర్ వస్తాయేమో కదా ఇక్కడ. అవును, ఇదంతా వాటర్, అందుకే కానీ ఇది పొలము, అదేదో పొలం ఇది. ఇక్కడ వరకు వాటర్ వస్తే ఎట్లా మరి, వేస్ట్ అయ్యేది. వాటర్ రానప్పుడు ఈ పొలాలు వేసుకుంటారంట. బాగుంది కదా ఆ, ఆ కొండలు చూడు, అసలు కొండల మధ్యలో నుంచి వాటర్ మస్తు వస్తుంది. ఎట్లుంది కదా. ఈడికెళ్ళి శ్రీశైలం పోవచ్చు అంట బోట్లో. ఇక్కడ నుంచి శ్రీశైలం కూడా పోవచ్చు అంట బోట్లో. నిన్న పోదాం అనుకున్నాం కానీ మాకు కారు ఉంది ఇక్కడ. పోతాం కానీ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఎట్లనో ఫుల్ పైసలు అయితే ఒక్కరికి 3500 దాకా చెప్పారు. అంటే ఇప్పుడు మనం పోయినాక కారు ఉండకపోతే అక్కడ నుంచి మళ్ళీ బస్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. కానీ కారు ఉంది, కారు ఇన్నే పెట్టేసి సోమశీలలో మళ్ళీ అటు పోలేం కదా. మేము తీసుకున్న రిసార్ట్ పేరు అయితే ఇది. ఇంకా కాంటాక్ట్స్ నెంబర్ కూడా ఈ బోర్డు పైన అయితే ఉన్నాయి. మేమైతే ఇప్పుడు సోమశిలలో ఫేమస్ టెంపుల్ శ్రీ లలితా సోమేశ్వర టెంపుల్కి అయితే వచ్చినాం. ఇప్పుడు మార్నింగ్ ఫ్రెష్ అయ్యి కార్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం అనమాట. ఇదైతే ఇప్పుడు టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అయితే కాదు, టెంపుల్కి 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. మేమైతే కార్ ఇక్కడ సైడ్ పార్క్ చేసినాం కాబట్టి ఈ ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్తున్నాం లోపలికి. ఇప్పుడు టెంపుల్ చుట్టూ అయితే చాలా కార్ పార్కింగ్ అయితే ఉంది. పార్కింగ్ అయితే ఏం టెన్షన్ లేదు. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం మనము. ఇట్లా లోపలికి వచ్చినాక అయితే మనము టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్కి అయితే వెళ్ళాలి. ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అయితే వస్తుంది. ఫస్ట్ మేము అక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం దర్శనం అయితే. సోమశీల లలితా సోమేశ్వర స్వామి టెంపుల్కి అయితే చాలా గొప్ప హిస్టరీ అయితే ఉంది. ఇది కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు, చాలా పవిత్రమైన మరియు ప్రాచీనమైన క్షేత్రం ఇది. సోమశీల దగ్గర ఉన్న ఈ సోమేశ్వర స్వామి దేవాలయం అయితే 17th సెంచరీకి చెందిందని చరిత్ర చెప్తుంది. అంటే ఇది సుమారు 1300 ఏళ్ల పైన పురాతనమైన దేవాలయము. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ 15 శివలింగాలు ఉంటాయి ఒకటే టెంపుల్లో. వీటిని దశపాల రాజుల కాలంలో ప్రతిష్ఠించారని అంటారు. ఇక్కడ ఒకటే గుడిలో ఇన్ని శివలింగాలు ఉండడం చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఒక్కొక్క శివలింగం అయితే మేము చాలా అద్భుతంగా దర్శనం చేసుకున్నాము. ఈ గుడిలో ఇంకో విషయం ఏంటంటే మనం శివలింగం దగ్గర దాకా వెళ్ళి శివలింగాన్ని తాకొచ్చు. ప్రతి శివలింగం దగ్గరికి అయితే వెళ్ళనిస్తారు లోపటి వరకు వెళ్ళి శివలింగాన్ని తాకి మరి దర్శనం అయితే చేసుకోవచ్చు మనము. అలానే మనకి టెంపుల్లో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కూడా ఉంటుంది. ఇప్పుడు మనం టెంపుల్ లోపల అయితే శివలింగాలన్నీ దర్శనం చేసుకున్నాం. ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకున్నాం. లోపల ఇంకేమేమి టెంపుల్స్ ఉన్నాయి అన్ని దర్శనం అయితే చేసుకున్నాం. అలానే ఇప్పుడు బయటకు వస్తే టెంపుల్ చుట్టూ కొన్ని దేవాలయాలు అయితే ఉన్నాయి. అవి కూడా మనం దర్శనం చేసుకుందాం ఒక్కొక్కటిగా. ఇప్పుడు అసలు ఈ టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు ఒక రష్ లేదు, నొల్లి లేదు, ఏం లేకుండా అసలు చాలా పీస్గా జరిగిపోతుంది దర్శనం కూడా. టెంపుల్ కూడా అంతే పీస్గా ఉంది. అందరు మనుషులు కూడా లోపల చాలా సైలెంట్గా ఉన్నారు. ఏం నొల్లి అయితే లేదు లోపల. దర్శనం అయితే చాలా మంచిగా అనిపిస్తుంది ప్రతి ఒక్క శివలింగంది అయితే. మేము ప్రతి శివలింగం లోపల దాకా వెళ్ళి అయితే దర్శనం చేసుకుంటున్నాము.
ఇప్పుడు మేమైతే వాటర్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ వాటర్ కృష్ణా నదికి చెందింది. ఇది నిజంగా శ్రీశైలం రిజర్వాయర్ యొక్క బ్యాక్ వాటర్. శ్రీశైలం డ్యామ్ నుండి నీరు నిండినాక వెనక్కి వచ్చినప్పుడు ఇట్లా సోమశీల చుట్టూ ఒక పెద్ద సముద్రం లాగా అయితే కనిపిస్తుంది మనకి. ఈ వాటర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది అది. ఇంకా రైనీ సీజన్లో అయితే ఫుల్ వాటర్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. వాటర్లో ఉండే టెంపుల్ కూడా అయితే మునిగిపోతుంది అంట రైనీ సీజన్లోనే. మేము వచ్చిందే మెయిన్ ఆ టెంపుల్ చూడడానికి. శ్రీశైలం డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఈ వాటర్ వల్ల వెనక్కి వచ్చే వాటర్ వల్ల సోమశీలలో వాటర్ నిండి ఆ టెంపుల్ కూడా మునిగిపోతుందంట. ఆ టెంపుల్ ఎప్పుడు పైకి వస్తుంది అంటే వాటర్ల నుంచి ఏప్రిల్ మే అని చెప్తారు. మేము మెయిన్ వచ్చింది ఆ టెంపుల్ కోసం. ఈ సోమశీలలో అయితే మనకి వాటర్లో ఇట్లా కొండలు అయితే మంచిగా కనిపిస్తాయి ఐలాండ్ లాగా. అందుకే దీన్ని తెలంగాణ మినీ మాల్దీవ్స్ అని అంటారు. ఇక్కడ రిసార్ట్స్ కూడా వాటర్కి టచ్ అయి ఉంటాయి కాబట్టి అందుకే దీన్ని తెలంగాణ మినీ మాల్దీవ్స్ అయితే అంటారు. సోమశీల వాటర్ అయితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంతే ప్రమాదకరం అంట. ఇక్కడ కొంతమంది స్నానం చేయడానికి వెళ్తారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ కాబట్టి లోతు ఎక్కడ వరకు ఉంటుందో కూడా మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. వాటర్లో అయితే మట్టి కూడా ఎక్కువ ఉంటుంది. సో స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పుష్కర ఘాట్ దగ్గర మాత్రం స్విమ్మింగ్ చేయడం అయితే సేఫే. అక్కడ కొంచెం ఇట్లా సేఫ్టీ అయితే ఉంటుంది. బోటింగ్స్ అన్నీ అయితే జరుగుతున్నాయి మార్నింగ్. మేమైతే బోటింగ్ ఇప్పుడు వెళ్ళట్లేదు, ఎందుకంటే మేము వచ్చిన మెయిన్ వాటర్లో ఉండే టెంపుల్ చూడడానికి. టెంపుల్ అయితే ఇప్పుడు మునిగిపోయింది కదా, అది ఏప్రిల్ మే అయితే ఓపెన్ అవుతుంది, బయటికి వస్తుంది టెంపుల్ అయితే అని చెప్తారు. మళ్ళీ అప్పుడైతే మళ్ళీ ఒకసారి వచ్చి టెంపుల్ని అయితే చూడాలనుకుంటున్నాము. అప్పుడు వెళ్దాం బోటింగ్ అయితే అనుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోవాలి. ఇంకా ఎవరు టిఫిన్ అయితే చేయలేదు. టిఫిన్ చేసి అయితే కొంచెం సేపు ఇక్కడ వాటర్ దగ్గర అయితే ఉండి టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు. సోమశీలలో ఏమేమి టూరిస్ట్ ప్లేస్ చూడడానికి ఉన్నాయో అన్నీ ఈ బోర్డు పైన అయితే రాసి పెట్టారు. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్. ఇప్పుడు టిఫిన్ చేసి అయితే వేరే ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోతుంది అందరం ఇప్పుడు.